వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ దిస్ ఈజ్ కృష్ణతేజ. బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు. అండ్ ఈరోజు డే 15 అండ్ ఎపిసోడ్ 16లో ఏం జరిగింది, థర్డ్ వీక్ నామినేషన్లో ఎవరెవరు నామినేషన్కు రెడీగా ఉన్నారు అండ్ ఎలిమినేషన్కు ఎవరు దగ్గర ఉన్నారు అనేది మన ప్రిడిక్షన్లో మనం చెప్పబోతున్నాం. అలాగే మీరు ఈ 8 మెంబర్స్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వీక్, అసలు ఎలిమినేషన్ రౌండ్ ఈ వీక్ ఉంటుందా లేదా ఈ వీక్ స్కిప్ చేస్తారా అనేది మాత్రం డెఫినెట్గా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఎలిమినేట్ అవుతే ఎవరు కావచ్చు అనేది మాత్రం ఒక 2-3 డేస్ తర్వాత వీడియోస్లో కూడా చర్చించుకుందాం. ఎందుకంటే థర్డ్ నామినేషన్లో ఇప్పుడున్న చీఫ్స్ ఎవరైతే అభయ్ నిఖిల్ ఉన్నారో ఆ అభయ్ నిఖిల్ను ఫస్ట్ నామినేషన్ థర్డ్ వీక్ నామినేషన్ నుంచి స్కిప్ చేశాడు. స్కిప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అందులో ఇంకొకరు నామినేషన్లోకి ఎవరు వచ్చారు అనేది మాత్రం చర్చించుకుందాం. ఈరోజు మాత్రం స్టార్ట్ అంతా కూడా యాస్మి, సోనియా, నిఖిల్ వీళ్ళంతా కూడా మన శేఖర్ భాష ఈ ఎలిమినేషన్ గురించి కొంచెం అయితే డిస్కషన్ చేసి కొంచెం బాధపడ్డారు. తర్వాత వాళ్ళ రేషన్ గురించి కూడా మొత్తం రేషన్ కలిసి తినడము, తర్వాత విష్ణుప్రియ 2 ఎగ్గులు ఎక్కువ తినింది, నేను ప్రోటీన్ అవసరము ఎలా తింటావు అనేది ఒక డిస్కషన్ అయితే వచ్చింది. అండ్ ఫస్ట్ 15th ఈరోజు మార్నింగ్ టైంలో మంచి రేసు గుర్రం సాంగ్తో వీళ్ళైతే వేకప్ చేయడము ఇదంతా యాక్టివ్గా కావడము జరిగింది. అండ్ నామినేషన్లో ఫస్ట్ మొత్తం అందరికీ అదర్ క్లాన్ సభ్యులకు ఈ క్లాన్ సభ్యులకైతే ఒక అభయ్ నిఖిల్ను తప్పించి మిగతా వాళ్ళందరినీ నామినేట్ చేయొచ్చు అనే టాస్క్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. అంటే ఒక చెత్త టాస్క్ అనమాట. ఎవరిని చెత్త నుంచి మనం బిగ్ బాస్ చెత్త నుంచి బయటికి పంపించాలన్న చెత్త టాస్క్ ఇస్తే ఆ టబ్బు ఆకులు అవి ఇవి చెత్త తల మీద పోయడము ఆ టాస్క్ అయితే స్టార్ట్ అయింది. విష్ణు బిగ్ బాస్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క రీజన్తో వాళ్ళని నామినేట్, ఎందుకంటే 2 weeks నుంచి కూడా ఏమేం జరిగాయి, ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అన్న కాన్సెప్ట్ కూడా దీంట్లో తీసుకొని ఇచ్చారు. కానీ ఇందులో మంచి కీ పాయింట్స్ అయితే మాత్రం గొడవ పడుతున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే ఓదార్స్తున్నారు. ఎందుకంటే నామినేషన్ టైంలో సోనియా అండ్ మణికంఠ, రచ్చ అండ్ యాష్మి కూడా ఇంతకుముందు విష్ణుప్రియ ఏదైతే రైజ్ చేసిందో, ఎందుకంటే మణికంఠ ఫ్రెండ్షిప్ను అడ్డం పెట్టుకొని తను టాస్క్ గెలవడానికి వాళ్ళలో ఉన్న మైనస్ పాయింట్స్ను తీస్తాడు అనేది విష్ణుప్రియ ఆల్రెడీ సెకండ్ వీక్ నామినేషన్లో గట్టిగా చెప్పింది. కానీ అదే ఇష్యూను మళ్ళీ యాష్మికి కూడా అది ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే రీసెంట్గా మొన్న ఏదో తన ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకొని నన్ను ఇప్పుడు ఈ థర్డ్ నామినేషన్లో చేశాడు అని ఒక ఎలిగేషన్ అయితే రైజ్ చేసింది. మణికంఠ కూడా నేను ఫ్రెండ్షిప్ వేరు, టాస్క్ వేరు, నామినేషన్ వేరు, ఇలా 3 చూస్తాను, మీరేమో నన్ను అదే విధంగా బ్లేమ్ చేస్తున్నారన్న కాన్సెప్ట్ అయితే తీసుకొని ఇచ్చాడు. ఇలా ఎవరెవరు నామినేషన్ చేశారు అనేది మాత్రం తెలుసుకుందాము. ఫస్ట్ వంతు సీత వచ్చింది. సీత వచ్చేసి యాష్మిని, పృథ్వీని నామినేట్ చేసింది. యాష్మిని ఎందుకు చేసింది అంటే తను దాంట్లో సుపీరియర్ తను చూపించింది అన్న కాన్సెప్ట్. అలాగే పృథ్వీని అయితే నువ్వు ఎక్కువ అగ్రెసివ్గా ఆడుతున్నావు, అది యారోగెంట్ తగ్గించుకోవాలి, నువ్వు బూతులు ఇవన్నీ తిట్టడం కూడా ఎక్కువైంది అనేది, అంటే నా స్ట్రెంతే అది అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఒక చెత్త టాస్క్ చేసి ప్రేరణ అండ్ యాస్మిని చేసింది. ఎందుకంటే విష్ణు ఎందుకు చేసింది అంటే ప్రేరణను సంచాలిక నీ డిసిషన్, ఎందుకంటే తను చూసావు కదా ఆ రింగ్లో తను ఆ సాక్స్ల ఇష్యూలో అభయ్ తను తోశాడు, ఆ టైంలో నువ్వు సరిగా సంచాలకురాలిగా నా మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అన్న థాట్ అయితే తీసుకొని వచ్చాడు. తర్వాత యాస్మిని అయితే బేబక్క ఇష్యూ గురించి అప్పుడెప్పుడూ 2 weeks ముందు జరిగిన ఆ బేబక్క ఇష్యూను దీంట్లో చేసి నామినేషన్ చేసింది. అలాగే మణి అయితే యాస్మిని మరియు పృథ్వీని, అంటే యాస్మిని ఎందుకు చేశాడు అంటే నువ్వు ప్రతి చోట నువ్వు ఉన్నట్టు తెలియడానికి నీ వాయిస్ అయితే రైజ్ చేస్తున్నావు అనవసరంగా, నువ్వు ప్రతి చోట నేనున్నానని ఒక సుపీరియర్ క్వాలిటీ చూపిస్తున్నాడైతే మణి. వాళ్ళిద్దరి మధ్యన మంచి రచ్చ అయితే, ఎందుకంటే తన డెసిషన్ కూడా అదే జరిగింది. అండ్ తర్వాత పృథ్వీ గురించి సేమ్ టెంపర్ ఇష్యూనే, నువ్వు ఓవర్గా హైపైర్ అవుతున్నావు, దీనివల్ల ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది, నువ్వేం చేస్తావో జనాలను థాట్ అయితే తీసుకొని ఇచ్చాడు. అలాగే ప్రేరణ అయితే సీతను, విష్ణును, సీతనైతే టాస్క్ ఇష్యూని ఆ 250 grams ఏదైతే ప్రేరణ అయితే ఇష్యూ ఉందో, నువ్వు లేడీలాగా నువ్వు ఆడడం లేదు, నీకు ఏమవుతుందో అన్న థాట్లో నేను
చేస్తున్నాను అనేది ఒకటి. అండ్ ప్రేరణ వచ్చేసి విష్ణునైతే ఎగ్ ఇష్యూ, ఆ 2 ఎగ్ ఎవరిని అడిగి తీసుకున్నావు ఆ రేషన్‌లోది అందరికీ అవసరం అనేది, నువ్వే 2 ఎగ్స్ తింటే 5 ఎగ్స్‌లో మొత్తం 10 మందిమి మేము 3 ఎగ్స్‌తో సెట్ చేసుకోవాలా అన్న థాట్‌తో తనను నామినేట్ చేసింది. ఎంత సిల్లీగా ఉన్నాయండి. అంటే ఒక ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉంటాయి. ఎందుకంటే గిన్నెలు తోమే కాడ, క్లీనింగ్ దగ్గర, ఇది బిగ్ బాస్ హౌస్ అని ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో కూడా మన ఇష్యూస్ ఎలా ఉంటాయంటే చిన్న చిన్న దగ్గరే ఒక మనస్పర్ధలు వస్తాయనేది ఆ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళకున్న ఆ రేషన్ గురించి కావచ్చు, క్లీనింగ్ గురించి కావచ్చు. నిజంగా అక్కడ ఉన్న ఆ 10 మందికి ఆ డిఫరెన్షియేషన్ ఇంట్లో ఏమొస్తాయి అనేది మాత్రం నిజంగా బిగ్ బాస్ అందుకే తన ఒక ఇంటికి అందుకే ఇంత 6 బిలియన్ వ్యూవర్స్ అనేది బిగ్ బాస్కు వచ్చారు అనేది మాత్రం నిజంగా పాజిటివ్ అప్రోచ్. తర్వాత ఆదిత్య ఓం వచ్చేసి విష్ణును మణిని. విష్ణునైతే నాకెందుకు బ్లాక్ లిక్విడ్ వేసావు, నేను చీఫ్గా పనికి రానా, నేను అందరి గురించి తెలుసుకుంటున్నాను కదా అంటే, విష్ణు వచ్చేసి నువ్వు అందరి గురించి తెలుసుకుంటున్నావు కానీ ఉండాల్సిన ప్లేస్లో నువ్వు వినడం మానుకుంటున్నావు, చెప్పడమే నువ్వేదో సీనియారిటీ చూపిస్తున్నావు అనే థాట్ అయితే తీసుకొని వచ్చింది. అలాగే మణికంఠ చీఫ్ ఇష్యూని అండ్ వీక్నెస్ కార్డ్ అనేది మాత్రం నువ్వు ఉపయోగిస్తున్నావు అనేది తీసుకొని వచ్చాడు. నైనిక అయితే సోనియాను ప్రేరణను. సోనియాను ఎందుకు చేసింది అంటే నువ్వు స్ట్రెంగ్త్ చూపించడం లేదు, పెద్దగా టాస్క్లు ఆడడం లేదని సోనియాని చేసింది. అలాగే ప్రేరణ అయితే సంచాలక ఇష్యూనే తీసుకొని ఇచ్చింది. ఎందుకంటే తను చేసిన సంచాలక ఇష్యూలో 2 టైమ్స్ తను ఫెయిల్ అయిందన్న థాట్ అయితే తీసుకొని వచ్చింది. యాస్మి అయితే మణిని మరియు నైనిక. ఇంకా యాస్మిది తెలుసు కదా, మణికంఠకు మరియు నైనిక వీళ్ళిద్దరికి మధ్యన ఉన్నది మనం ఫస్ట్ అనుకున్నట్టే ఫ్రెండ్షిప్ను ట్యాగ్ను అడ్డం పెట్టుకొని తనైతే ఒక ఈ టాస్కులల్లో జిగ్గేసి నామినేట్ అయితే చేస్తున్నాడు అనే థాట్ అయితే తీసుకొని ఇచ్చాడు. అలాగే నైనిక అయితే చీఫ్గా ఫెయిల్ అయింది అన్న థాట్ అయితే తీసుకొని వచ్చింది సోనియా. తర్వాత నిబిల్ వంతు వచ్చినప్పుడు మాత్రం రచ్చగా యాస్మి అండ్ ప్రేరణ. యాస్మి గురించి అయితే చీఫ్గా ఫెయిల్ అయ్యింది అండ్ అలాగే ప్రేరణ విషయంలో కూడా నువ్వు సరిగా జడ్జ్ చేయలేకపోయావు, మేము ఎక్కడో ఉంటే నువ్వు నాకు సపోర్ట్ చేయలేకపోయావు అన్న థాట్ అయితే తీసుకొని వచ్చాడు. అండ్ ప్రేరణ నిబిల్ మాత్రం మంచి స్ట్రాంగ్గా తనైతే ఒక తెలంగాణ యాసలో ఒర్రుతున్నావు అంటే ఊకే అరుస్తున్నావను మాట్లాడుతున్నావు అనే పదమే కానీ ఇక్కడ బూతు కాదు. ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో కూడా కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, మనల్ని కూడా మనం మాట్లాడుతుంటాం, ఎదరవై ఒర్రుతున్నావు ఊకే అంటారు. అంటే మాట్లాడడం కావచ్చు, గొనగడం కావచ్చు. ఈ టైటిల్ అయితే ఇలా ఉంటుంది. ప్రేరణకు సంచాలక ఫెయిల్ అయ్యావు అన్న థాట్ అయితే తీసుకొని ఇచ్చాడు. తర్వాత అది కామెడీగానే అయ్యింది. తర్వాత పృథ్వీ వచ్చినప్పుడు సీతను నైనికను చేశాడు. సీతను ఏదైతే ఇన్హ్యూమన్గా నువ్వు చేస్తున్నావు అనేది ఒకటి వచ్చింది. నైనికనైతే చీఫ్గా ఫెయిల్ అయ్యావు అనేది తీసుకొని ఇచ్చాడు. అలాగే సోనియా మాత్రం నైనికను యాస్మిని, ఈ సోనియా అండ్ యాస్మి మధ్యన జరిగిన గొడవ రచ్చ అయితే మాత్రం ఇంట్లో ఆడళ్ళు లేకపోతే ఊర్లో చుట్టుపక్కల ఆడళ్ళు గొడవ పడినట్టే ఉంది. గొడవ తర్వాత వాళ్ళు ఓదార్చుకున్న విధానం మాత్రం అయితే హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ అని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరి వల్ల ఏడుస్తున్నావంటే నీ వల్లనే నేను ఏడుస్తున్నా, అయితే ఏడవద్దని ఓదార్చడం ఇలాంటివన్నీ జరిగాయి. తర్వాత దీంట్లో ఎక్కడ అంటే కనుక నిజంగా ఫస్ట్ అనుకున్నాం కదా అభయ్ అండ్ మన నిఖిల్ చీఫ్స్ నుంచి నామినేషన్ నుంచి లేరు అనుకున్నాం. కానీ బిగ్ బాస్ ఇంకొక ఆప్షన్ అయితే పెట్టాడు. ఎందుకంటే చీఫ్లో మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు నామినేషన్కి వెళ్తారా అనుకున్నప్పుడు అభయ్ అయితే మొన్న నిఖిల్ను కొంచెం ఫేవర్గానే చేశాడు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ 2 సార్లు నువ్వు నామినేషన్లోకి వెళ్ళావు, బయటికి వచ్చావు, తర్వాత ఇప్పుడు నేను చీఫ్గా ఉన్నా కానీ నామినేషన్ నుంచి బయటికి వస్తాను అనే ఒక స్ట్రాంగ్గా ఒక డెసిషన్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు 8 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రేరణ అండ్ మణి, పృథ్వీ అండ్ విష్ణు, సీత, యాస్మి, అభయ్ వీళ్ళల్లో ఎవరు నామినేషన్ నుంచి బయటపడతారు అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో అండ్ ఎండింగ్లో చూద్దాం. ఈలోపు మనం గేమ్స్ని ఎంజాయ్ చేద్దాం. దిస్ ఈజ్ కృష్ణతేజ అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.